మేమెంతో మాకంత, ఓట్లు మాయే సీట్లు మాయే అనే నినాదంతో బీసీలంతా ఏకమై నేడు రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ తెలంగాణ బంద్కు పిలుపునివ్వడం జరిగింది। ఈ బంద్లో భాగంగా వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, టీఆర్పీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ కూడా ఈ మద్దతుకు పిలుపునివ్వడం జరిగింది। ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులు, డాక్టర్లు, ఉద్యోగులు అంతా ఈ బంద్లో పాల్గొనాలని పిలుపునివ్వడం జరిగింది। ఈ బంద్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే బంద్ విజయవంతంగా కొనసాగుతుంది। 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు। ఎక్కడికక్కడ ర్యాలీలు చేస్తూ నిరసన తెలుపుతున్నారు। కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో 42% మరి బీసీలకు రిజర్వేషన్ అని చెప్పి ఓట్లు దండుకొని గవర్నమెంట్కు వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ పార్టీ ఈ రెండు దోబుసుల ఆటలు ఆడుకుంటా బీసీలను తీవ్రంగా అన్యాయానికి గురి చేసిండ్రు। ఒక పక్క 9 నెంబరు జీవో తీసి మళ్ళీ అగ్రవర్ణాలతోని సుప్రీంకోర్టులో, హైకోర్టులో మరి కేసులు వేసి దీన్ని మా నోటికాడి బుక్కను లాక్కున్న సందర్భాన్ని బీసీలంతా చైతన్యవంతమైనలు। ఇక ఈ మోసాలు, ఈ దగాలు, ఈ కాలయాపనలు ఇవన్నీ సహించము। మా ఉద్యమాన్ని, మాకు రావాల్సిన వాటా, మేమెంతో మాకంతా అనే వాటను 42% స్థానిక సంస్థల విషయమే కాదు, మాకు చట్టసభల్లో రావాల్సిన, మా బీసీలకు రావాల్సిన వాటా కొరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ ఉద్యమం వివిధ రూపాల్లో కొనసాగి చాలా పెద్ద ఎత్తున ఇది కొనసాగుతుంది। మరో తెలంగాణ ఉద్యమంలా మరి ఈ ఉద్యమాన్ని కొనసాగించి మాకు రావాల్సిన హక్కులు, మాకు రావాల్సిన వాటా కోసం మేము ఉద్యమిస్తాం। ఏదైతే అగ్రవర్ణ పేదలకు మరి కేంద్ర ప్రభుత్వము అడగకుండానే 2% ఉన్న వారికి 10% అర్ధరాత్రి మరి పార్లమెంట్లో మరి బిల్లు పాస్ చేసిన ఈ కేంద్ర ప్రభుత్వము మరి బీసీలకు రావాల్సిన దేశంలో 68% ఉన్న బీసీల కొరకు మరి 42% స్థానిక సంస్థలలో మరి రిజర్వేషన్ కొరకు ఎందుకు దోబుచ్చలాడుతున్నాయని చెప్పి ప్రశ్నిస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని। ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడ ఉన్న అన్ని పార్టీల అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయి మరి ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని కలిసి అక్కడ కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత అది 9వ షెడ్యూల్లో పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి 9వ షెడ్యూల్లో చేర్తేనే అది రాజ్యాంగబద్ధంగా ఈ బీసీలకు ఆ న్యాయమైన ఆ 42% మరి రిజర్వేషన్ దక్కుతుందని చెప్పి తెలిసి కూడా కాలయాపన చేస్తూ మోసము, దగా చేస్తున్న ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పే మరి రోజులు వస్తున్నాయి। ఇకనైనా ఇక్కడున్న ముఖ్యమంత్రి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయి ఢిల్లీలో కూర్చోండి, ఏదైతే తమిళనాడులో ఈరోజు అమలవుతున్న రిజర్వేషన్లను మరి అప్పటి తమిళనాడు ప్రభుత్వము ఢిల్లీలో కొట్లాడి ఏ విధంగా మరి దాన్ని సాధించుకున్నదో అదే విధంగా ఈ ముఖ్యమంత్రి గారు అన్ని పార్టీల అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకుపోయి ఢిల్లీ పెద్దలను ఒప్పించి రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని కలిసి మరి మాకు రావాల్సిన వాటాను మాకు ఖచ్చితంగా మరి ఇప్పించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం। 1966 నుంచి 2005 వరకు బీసీలను దగా చేస్తూ, మోసం చేస్తూ, జీవోలు తీస్తూ, కమిషన్లు వేస్తూ, కాలయాపన చేస్తూ బీసీలను అణగదొక్కుతున్నారు తప్ప ఇది ఒకటే మార్గము। ఈ బిల్లు పాస్ కావాలంటే పార్లమెంట్లో 9వ షెడ్యూల్లో దీన్ని చేర్చి నిండు పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలా, రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందాలా, మరొకసారి భారత రాజ్యాంగాన్ని సవరించాలా। అది సాధ్యమైంది। ఎట్లా సాధ్యమైంది? తమిళనాడులో ఈరోజు 69% రిజర్వేషన్ అక్కడ కొనసాగుతుంది। ఆడ పెరియార్ రామస్వామి ఆయన ఆధ్వర్యంలో బీసీ ఉద్యమాలు, జయలలిత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తమిళనాడు చుట్టుముడితే ఆమె వెంటనే ఢిల్లీకి పోయి అక్కడటువంటి అగ్రనాయకత్వాన్ని ఒప్పించి భారత రాజ్యాంగాన్ని సవరించి దాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి ఈరోజు 69% సాధించుకున్న తమిళనాడులకు మరి తెలంగాణ ప్రజలకు మరి ఎందుకు మా బిల్లుని అడ్డుకుంటున్నారు? మీరు గవర్నర్ దగ్గరనే ఎందుకు పెండింగ్ పెట్టుకున్నారు? గవర్నర్ రాష్ట్రపతికి ఎందుకు పంపలేదు? పార్లమెంట్లో ఈ బిల్లును ఎందుకు ఆమోదింపజేస్తలేరు? ఎవరు దీనికి అడ్డుపడుతున్నారు? పార్లమెంట్లో మెజార్టీ ఎవరికి ఉన్నది? ఎవరు కాలయాపన చేస్తున్నారు? ఎవరు దీన్ని అడ్డుకుంటున్నారో ప్రజలు గమనిస్తున్నారు। తప్పకుండా దానికి మూల్యం చెల్లించుకుంటారు। బిల్లు పాస్ అయ్యేంత వరకు అంచెలంచెలుగా ఉద్యమం ఉధృతమవుతుంది। నేను ప్రభుత్వాలను కోరేది ఏంటంటే దయచేసి మీరు అఖిలపక్షాన్ని తీసుకుపోయి ఢిల్లీకి తీసుకుపోయి ప్రజలందరూ రోడ్లు ఎక్కకముందే, ప్రజలందరూ ఉద్యమానికి సిద్ధం కాకముందే మీరు 9వ షెడ్యూల్లో చేర్చండి, బిల్లును పాస్ చేయండి। మేమెంతో మాకంత వాటా ఇవ్వాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం। బయటికి వెళ్లకుండా మా నిరసనను ఢిల్లీకి తలిగే విధంగా ఇవాళ బంద్ ఉండబోతుంది। స్వచ్ఛందంగా ఇవాళ
స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు అన్నీ బంద్ చేసుకోవడం, యాజమాన్యం అందరూ సహకరిస్తున్నారు. వారందరి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా వాణిజ్య సంస్థలు కూడా పెట్రోల్ బంకు, థియేటర్స్ అన్నీ బంద్ చేసి ఇవాళ బీసీలు 60% ఉన్న బీసీలకు స్వతంత్రం వచ్చిన కాంచెలి 78 ఏళ్ళు అన్యాయం జరుగుతుంది అని ఇప్పుడు అన్ని పార్టీలు మొత్తుకుంటారు. ఎందుకంటే ఇవాళ ఈ బంద్కు అన్ని పార్టీలు మద్దతు పలికింది అంటే 42% వీళ్ళకి ఇవ్వడం వాజిబు, కరెక్టు. ఇప్పటి వరకు రాజ్యాధికారంలో బీసీలు రాలే. ఇక్కడైనా కానీ మెజార్టీ పబ్లిక్ మైనార్టీ కోరికలు తీరుస్తారు, కానీ ఇక్కడ మైనార్టీలు రాజ్యాధికారం వచ్చి ఇప్పటికి 80 ఏళ్ళకి వెళ్ళి మెజార్టీ పబ్లిక్ బిచ్చం వేసినట్టు వేసి ఇప్పటి వరకు మెజార్టీ అయిన బీసీలు ఎదగకపోవడానికి కారణం ఇదే. ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్లో చూస్తే ఇప్పటికి కూడా ఎంప్లాయ్మెంట్లో 20% దాటలే. అది ఎంత బాధాకరమైనది. 60% ఉన్న బీసీల ఎంప్లాయ్మెంట్లో కోటా కాడికి వచ్చేవారికి 20% రారా. అలానే రాష్ట్ర ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం చూసినా కానీ 25-26% దాటని బీసీలు. ఇప్పుడు బీసీలలో పెద్ద చైతన్యం వచ్చింది. తెలంగాణ ఉద్యమం చేసిన అనుభవంతో ఇవాళ బీసీలు అన్ని సంఘాలు ఏకమై ఇవాళ బంద్కు పిలుపునివ్వడం, బంద్ సంపూర్ణంగా సక్సెస్ అవ్వకుంటుంది. రాబోయే రోజులు ఇది ఆరంభమే. 18 అక్టోబర్ నాడు బీసీల ఉద్యమానికి ఆరంభమే. ఇవాళ కాంగ్రెస్ పౌరం మద్దతు పలుకుతుంది, అటు బీజేపీ, రెండు అధికారంలో ఉన్న పార్టీలు ఇవాళ బీసీలకు మద్దతు పలుకుతున్నారు. మీరు చిత్తశుద్ధి నిజంగా ఉంటే మాత్రం 100% మీరు పార్లమెంట్లో 9వ షెడ్యూల్లో పెట్టి చట్టబద్ధత తీసుకొచ్చి రిజర్వేషన్కు 42 కాదు, మేమెంతో మాకు అంత ఇవ్వాలి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ ప్రకారం ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్కు ఉద్యోగాలలో అడ్మిషన్లలో ఇచ్చారు. మీరు చట్టసభలో కూడా తీసుకోండి, లోకల్ బాడీలో తీసుకోండి, మీ శాతం మీరు తీసుకోండి. ఎస్సీ ఎస్టీ స్టాజ్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి మిగిలిన శాతం బీసీలకి ఏమంటారు. అందరు ప్రజాస్వామ్యంలో అందరు రాజ్యాధికారం అనుభవించాలి. వారి వారి సమస్యలను చెప్పుకోవడానికి చట్టసభలో వారి సభ్యులు ఉండాలి. కాబట్టి మీరు ఈ రిజర్వేషన్ కల్పిస్తే ఇవాళ బీసీలు అందరూ సంతోషపడతారు. కానీ మీరు చెయ్యని ఎడల మాత్రం ఉద్యమం మాత్రం తీర స్థాయికి వెళతాం. అన్ని పార్టీలు అండగట్టే వరకైతే మేము ఊకోము. అన్ని పార్టీలు మీరు ప్రేమతో మీరు చేస్తే మాత్రం మీరు ముందుకొచ్చి చట్టసభలో మీరు బీసీ రిజర్వేషన్ కల్పించాలి. దాంతోపాటు ముందుగా మీకు బీసీల పట్ల ప్రేమ చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీలో పార్టీ ప్రెసిడెంట్ మీరు ఓసీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే ఓసీలకు ప్రెసిడెంట్ ఇస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీలకు ఇవ్వండి. జిల్లాలు 33 జిల్లాలున్నాయి, దాంట్లో సగం బీసీలకు మీ పార్టీలో ఉన్న వారికి ప్రెసిడెంట్ కల్పియండి. అంటే మీరు మాటలకే కాదు చేతల రూపంగా కూడా మీరు తీసుకొచ్చినట్టు చేయండి. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ చైర్మన్లు ఇచ్చారు, మనం చూసినాం. 50%, 42% అయినా బీసీలకు ఇచ్చారా? మీరు నిరూపించుకోండి. మీ చిత్తశుద్ధిని చాటడానికి మీ చేతలలో చూపియండి, మాటలలో కాదు. మేము బీసీలకు, ఎందుకంటే అన్ని బీసీల ఓట్లు కాబట్టి ఇవాళ అన్ని పార్టీలు మేము 42% మద్దతు పలుకుతున్నాం, మేము అనుకూలిస్తాం, మేము సహకరిస్తాం. సహకారంతో పాటు మీరు చిత్తశుద్ధిగా మీ చేతలలో చూపించుకోండి. మీ పార్టీలలో పదవులలో ఇవ్వండి. మీరు ఏ స్టేజ్ మీటింగ్ పెట్టినా దాంట్లో సగం సీట్లు బీసీలకు ఇచ్చడానికి చూడండి. అప్పుడే మీరు బీసీ పట్ల ప్రేమ శ్రద్ధ ఉన్నట్టు తెలుస్తుంది. మా ఓట్లు కావు, మాకు సీట్లు ఇచ్చే అవకాశం మీకు ఉన్నారు కాబట్టి మాకు 50% మీరు కల్పియండి. గవర్నమెంట్లు ఉన్నా గవర్నమెంట్ లేకున్నా, గవర్నమెంట్ లేని వాళ్ళు మీ పార్టీ పదవులను ఇవ్వండి. మీ పార్టీ పదవులను ఇచ్చేసి బీసీలకు గౌరవం కల్పియండి. ఒక అవకాశం ఉన్నప్పుడు కలిపియట్లేదు కదా. బయటికి మాత్రం మీ బీసీలకు తెలుసు, బీసీల సమస్యలు ఉన్నాయి, వాళ్ళ చట్టసభలో రావాలి, 42%. అరే భయ్ ఫస్ట్ అయితే నీ పార్టీలో తీయండి భయ్, పార్టీలో అయితే అవకాశం ఇవ్వండి. ఎవరైతే ప్రెసిడెంట్లు ఓసీలు ఉంటే వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీలకు ఇవ్వండి. 33 జిల్లాల బీసీలకు ప్రెసిడెంట్ అవకాశం ఇవ్వండి. మీ పార్టీలో గౌరవాన్ని ఇవ్వండి. ఇవాళ ఆత్మగౌరవం పోరాటం మమ్మల్ని ఎప్పుడు బానిసల్లాగానే చూస్తున్నారు కదా. ఇప్పుడు మా మీద నిజంగా మీరందరికీ ప్రేమ ఉంటే మాకిచ్చే వాటా మీరు ఫస్ట్ పార్టీలలో క్లియర్ చేయండి. దాని తర్వాత చట్టసభల, స్థానిక సంస్థల, తర్వాత ఉద్యోగాలలో అన్నిట్లో మా శాతం మాకు కావాలి. ఇవాళ మేమెంతో మా వాటా బరాబర్ తీసుకునే వరకు ఉద్యమం కొనసాగుతుంది.